జై మాటాడి మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహరాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 5, 2024 శుక్రవారం, పౌషమాసంలోని కృష్ణ పక్షం 9వ తేదీ చిత్రా నక్షత్రంలో సుకర్మ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:05 నుండి 12:47 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు హానికరమైన రోజు కానుంది. మీరు మీ భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలో డబ్బును పెట్టుబడి పెడతారు, కాని అది మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. మీరు ఒక పరిచయస్తుడిని కలుస్తారు. వ్యాపారంలో ఏదైనా పని చాలా కాలంగా పెండింగ్లో ఉంటే మీరు దానిని పూర్తి చేయాలి. కుటుంబంలోని సంబంధాలలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. వాటిని మీరు సమయానికి పరిష్కరించుకోవాలి, లేకుంటే సంబంధాలలో సుదీర్ఘ చీలిక ఉండవచ్చు. ఏ అపరిచితుడిని నమ్మవద్దు. గ్రహస్థానం అనుకూలంగా ఉంటుంది. మీ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. గతాన్ని మరచిపోయి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి. బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ స్నేహితులు మరియు బంధువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. యువత పనికిమాలిన పనులతో తమ కెరీర్తో ఆడుకోకూడదు. అస్థిరమైన మనస్సు లక్ష్యంపై ఏకాగ్రత పెట్టడంలో అవరోధాలను సృష్టిస్తుంది. మీ మీద మితిమీరిన బాధ్యతలు తీసుకోకండి. ధ్యానంలో కొంత సమయం గడపండి, ఇది సానుకూలతను తెస్తుంది. కార్యాలయంలో మీ ప్రణాళికలను అమలు చేయడానికి పని యొక్క పద్ధతి మరియు నాణ్యతను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అయితే ఉద్యోగుల పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వోద్యోగులు తమ అజాగ్రత్త కారణంగా కొన్ని పనుల్లో పొరపాట్లు చేసే అవకాశముంది. ఇంట్లోని సీనియర్ వ్యక్తుల మద్దతు మరియు మార్గదర్శకత్వంతో సరైన ఏర్పాట్లు నిర్వహించబడతాయి. మీ ప్రేమ భాగస్వామికి తప్పకుండా బహుమతి ఇవ్వండి. మీ భర్త లేదా భాగస్వామి మీ నుండి కొన్ని ముఖ్యమైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆలోచనాత్మకంగా మరియు తెలివిగా వ్యవహరించండి. ఈ సమయంలో డబ్బు మీకు ఆందోళన కలిగిస్తుంది. మీరు చట్టపరమైన విషయం లేదా వ్యాపార సమావేశం కోసం ప్రయాణించవలసి రావచ్చు. ఈ రోజు మీకు మంచి మరియు చెడుగా అనిపిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సరిగ్గా డ్రైవ్ చేయండి మరియు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ పని సంతృప్తికరంగా మరియు సృజనాత్మకంగా ఉంటుంది మరియు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడు తప్పు చేయని వ్యక్తి కొత్తగా ప్రయత్నించలేదు. కొత్త వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇది సమయం. ఇక్కడ మీరు మీ అనుభవంతో మీ ప్రణాళికలకు కొత్త రూపాన్ని ఇవ్వవచ్చు. కుటుంబ కలహాలను ఎదుర్కోవడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీ భాగస్వామి పట్ల శ్రద్ధ వహించండి మరియు అతనితో, ఆమెతో భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోండి. పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాల రోజు. దీనిలో మీరు విజయంతో పాటు వైఫల్యాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ తీపి మరియు పుల్లని క్షణాలలో స్థిరంగా ఉండే వ్యక్తి మాత్రమే విజయానికి అర్హుడు. ఈరోజు తొందరపడి ఏ పని చేయకండి. మీ అనుభవాన్ని ఉపయోగించండి. దీనితో పాటు ఆత్మపరిశీలనకు ఇదే సరైన సమయం. ఈ రోజు ప్రజాశత్రువులు లేదా రాజకీయ వ్యతిరేకులు ఇద్దరూ మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. గుర్తుంచుకోండి, ఆలోచించకుండా తక్షణ చర్య తీసుకోవడం సానుకూల ఫలితాలను ఇవ్వదు. ఈ రోజు మీరు మీ కెరీర్పై దృష్టి పెట్టాలని భావిస్తారు. మీరు మీ కృషికి మంచి ఫలితాలు పొందుతారు. పొరపాట్లను నివారించండి, ఎందుకంటే అవి మీ పని ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేస్తాయి. మీరు మీ కొత్త పనిని కూడా ఆనందిస్తారు మరియు చింతించకండి, విజయం మిమ్మల్ని అనుసరిస్తుంది. ఈ రోజు మీరు మీలో ఒక కొత్త ప్రత్యేకమైన బలాన్ని కనుగొంటారు మరియు మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవటానికి మీకు బయటి సహాయం అవసరం లేదని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు ప్రతిదీ మీరే సులభంగా చేయవచ్చు. మీరు ఈ రోజు దీనిని అనుభవిస్తారు. మీరు ఆకర్షణీయమైన అపరిచితుడితో వింత మరియు చిన్న సమావేశాన్ని కలిగి ఉండవచ్చు. మీరు మీ మధురమైన పదాలు మరియు ఆకర్షణతో వారిని సులభంగా ఆకర్షించగలుగుతారు మరియు మీరు వారితో ఉండగలుగుతారు. మీరు కూడా పాల్గొంటారు, కానీ అలాంటి సంబంధంగా మారుతాయని ఆశించవద్దు. లోతైన అర్థం కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇది సరసాల సీజన్ మరియు మీరు ఇప్పుడు దాన్ని ఆస్వాదించవచ్చు. ఇటీవల సహోద్యోగులు అసూయతో మీకు సహకరించలేదు,
కానీ వారి ముందు బిగ్గరగా అరవకండి, ఎందుకంటే అది వక్రీకరించబడుతుంది మరియు మీ ఉన్నతాధికారులకు చాలా తెలివిగా తెలియజేస్తుంది. అలాంటి వారి నుండి కొంతకాలం దూరం పాటించండి. ఈరోజు మీరు ఊహించని విధంగా కొంత డబ్బు అందుకోవచ్చు. ఇప్పుడు చేసిన కనెక్షన్లు త్వరలో మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహవాసాన్ని ఆస్వాదిస్తున్నందున మీ ఆకర్షణ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉంది. బయటకు వెళ్లి క్లబ్బులు మరియు సమూహాలను ఆనందించండి. అదృష్టం మీ కోసం కూడా వేచి ఉంది. ఈ రోజు మీరు మంచి జీవితం ప్రేమ ద్వారా ప్రేరేపించబడిందని మరియు జ్ఞానం ద్వారా సరైన మార్గం సాధించబడుతుందని మీరు కనుగొంటారు. అర్థవంతమైన విషయాలపై సమయాన్ని వెచ్చిస్తారు. మీ అభిరుచిని పరిమితం చేయవద్దు. నృత్యం, సంగీతం లేదా క్రీడలు మొదలైన ఇతర ఇష్టమైన కార్యకలాపాలకు కూడా సమయాన్ని వెచ్చించండి. మీరు ఒక కలను చూసినట్లయితే మీరు దానిని ఖచ్చితంగా నెరవేర్చగలరు. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ చేయి వేసినా విజయం వరిస్తుంది. ప్రేమ బంధంలోకి రావడానికి సరసాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి మరియు మీరు కొన్ని శృంగార క్షణాలను కూడా పొందే అవకాశముంది. మీ స్నేహితులు లేదా మామయ్య మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. జీవితం ప్రేమతో నిండి ఉండాలని మరియు జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయాలని మీరు గట్టిగా నమ్ముతారు. ఈ రోజు మీరు మీ భార్యాభర్తల మధ్య ప్రేమ సువాసనతో మత్తులో ఉంటారు. మీరు మీ కోరికల గురించి కూడా అతనికి చెప్పాలి. ప్రేమను 2 ప్రేమ పదాలు లేదా కళ్ల ద్వారా కూడా వ్యక్తీకరించవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన సమయం కాదు. కొంచెం వేచి ఉండండి మరియు పూర్తి ప్రణాళికతో ప్రారంభించండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు గ్రూప్ లేదా క్లబ్లో పాల్గొనడం ద్వారా కెరీర్ లేదా అదనపు ఆదాయానికి సంబంధించి మార్గదర్శకత్వం కూడా పొందుతారు. ఈరోజు దొంగతనం లేదా ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి. జీవితం యొక్క నాణ్యత ఇతరుల ప్రేమ మరియు మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందని మీకు బాగా తెలుసు. చాలా కాలంగా పూర్తికాని ప్రాజెక్టులపై ఈరోజు మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఒక పనిలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మీ పనిని ఆనందించండి. మీ హాబీల కోసం కూడా సమయాన్ని వెచ్చించండి. మీ సంకల్ప శక్తిని బలహీనపరచవదు. కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు మీ కంపెనీని మార్చవలసి ఉంటుంది. మీరు సానుకూల వ్యక్తులతో ఉంటే ఒత్తిడి దూరం అవుతుంది. కొత్త ప్రయత్నాల వల్ల అందరూ ప్రభావితులవుతారు. నియమ నిబంధనలను పాటిస్తాం. పరిచయం ద్వారా ధైర్యం పని చేస్తుంది. వ్యాపారంలో ప్రతి ఒక్కరినీ కనెక్ట్ చేయడం ద్వారా పని జరుగుతుంది. భాగస్వాములు సహకరిస్తారు. పరపతి, గౌరవం పెరుగుతాయి. వాణిజ్య పరిస్థితులు నెలకొంటాయి. వివిధ అంశాలపై దృష్టి సారిస్తారు. పనికి ఊపు వస్తుంది. ఆశించిన దానికంటే మంచి లాభం ఉంటుంది. కొత్త పద్ధతులు అవలంబిస్తారు. ఆవిష్కరణలో విజయం సాధిస్తారు. ధైర్యం పెరుగుతుంది. వృత్తి పనుల్లో ఊపు ఉంటుంది. దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తెల్లటి వస్తువును దానం చేయండి. మీ కోరిక నెరవేరుతుంది.